ఈ అందరికీ వందనాలమ్మా. దైవజనుడిగా అయ్యా 10 అవుతుంది. 3వ తారీఖు నెలలో నాకు చలిజ్వరంతో బాధపడుతూ చాలా ఈ యొక్క ఉన్నటువంటి ఈ కాలు పై భాగంలో ఉన్నటువంటి నొప్పులు అల్లాడిపోతున్నాను. ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఎంతో మందిని నేను తీసుకెళ్ళాను. ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళి అనేక రోగులకు చూపించాను. కానీ మరి నాకు ఇలా వచ్చిందంటే మరి ఎందుకు వచ్చిందో ఏంటో నాకైతే తెలియదు. 3వ తారీఖు నాడు బాగా నొప్పి ఎక్కువైపోయినప్పుడు చికిత్స హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 3,000 రూపాయలు తీసుకొని ఇంజక్షన్ చేశారు తగ్గిపోతుందని. కానీ తగ్గల ఎక్కువైపోయింది. పొద్దున్న వెళ్ళంటారు ఇంటికి, వాళ్ళు ఇంజక్షన్ చేశారు. మళ్ళీ ఇంటికి వచ్చాను. సాయంత్రం చదివాను. అయినా సరే మళ్ళీ వెళ్ళాను. వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, రాత్రి 12కి వెళ్ళారు. మళ్ళీ ఇంజక్షన్ చేశారు. చేసి సాంప్రదాయ గారు తగ్గిపోతుంది అటెండ్ ఇదండి అన్నారు. అందులో ఒక డాక్టర్ ఎవరో డాక్టర్ వచ్చాడండి. అంటే డాక్టర్ 2 డాక్టర్లు ఉంటారు. ఒక డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ నేను పోలా. ఆయన వచ్చి నన్ను చూసి ఆయనకి ఏ సమస్య ఉంది, ఏ సమస్య మీరు ఇంజక్షన్ ఇస్తున్నారు, అది పద్ధతి కాదని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్తుంటే నేను ఆలోచించా. అయ్యా ఏంటంటే సాంప్రదాయ గారు మీరు పని చేయండి, ఇక్కడ అడ్మిట్ అయితే 7,000 రూపాయలు అవుతాయి. మీ అయితే మన స్కానింగ్ కానీ ఎక్స్రేలు కానీ 7,000 రూపాయలు అవుతాయి. మరి మీరు చేయించుకుంటానంటే చేయించుకొని ఇక్కడే మరి శాస్త్రచికిత్స చేసి ఆపరేషన్ చేస్తా ఉన్నారు. అయ్యా మరి 7,000 రూపాయలు అవుతాయి అంటారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ నాకైతే ఊరికే చూస్తారు. మరి అక్కడికి వెళ్ళి నేను ఎక్స్రేలు స్కానింగ్ తీసుకొని వస్తానంటే ఆయన ఏమన్నాడు, సరే ఏమన్నాడు. అప్పుడు రాత్రి 11:30 అయింది. ఎమ్మటే నేను అంబులెన్స్ ఫోన్ చేశాను. ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి నేను నాకు అర్జెంట్గా ఇలాగ అలా చికిత్స హాస్పిటల్లో ఉన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాళ్ళు ఆకలితో వచ్చేసారు. వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు 12 అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి 12 గంటలకి మరి దేవుడు ఎంతో ధైర్యం నా గురించి నిజంగా చచ్చిపోవాల్సింది. నేను ఆ నొప్పితో కూడా భరించి ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు సూపర్వైజర్ వచ్చి అమ్మ సాంప్రదాయ మీరు అని చెప్పి గౌరవ లోపల తీసుకెళ్ళి గంటలో స్కానింగ్లు 4 స్కానింగ్లు అయిపోయినాయి. అమలు చేయలాగా ఒక గంటలోనే స్కానింగ్లు 4 స్కానింగ్లు అయినాయి. ఆ స్కానింగ్లు చూసిన తర్వాత ఎమర్జెన్సీలో క్యాజువాలిటీలు తీసుకెళ్లారు. సాంప్రదాయ గారు ఇక్కడ కాదని లోపల రండి అంటారు. ఇదేంటి నన్ను లోపలికి వెళ్తారని చెప్పి లోపలికి వెళ్ళి ఒక అంచం ఇచ్చారు. కూర్చోమన్నా పడుకున్నా. నాతో పాటు షాక్ అని వస్త్రం ఉన్నాడు నా దగ్గర. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నన్ను చూడలేదు సరిగ్గా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సాంప్రదాయ గారు 5 గంటలకి మీ దగ్గరకు వచ్చి మీ చూస్తాం, అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉందన్నారు. అప్పుడు 4:30 అయింది. వేడికెళ్ళి నీ తాగుతారన్నారు. ఎక్కడ తప్పున్నాం. సరే వెళ్ళి వేడికెళ్ళి కదా 5 గంటల కరెక్ట్గా చెప్పి టయానికి వచ్చారండి. వచ్చి నన్ను తీసుకెళ్ళి పక్కకే మరి ముందు పుట్టులో పెట్టేసి అక్కడే చేశానండి ఆపరేషన్. బాగా ఎంత బాధ, భయంకరమైన బాధ. సీని రక్తం చాలా వచ్చింది. అయినా సరే నోటికి మన అదే పెట్టుకున్నాడు ఎవరు శాఖలు నమ్మున్నాడు. శాఖలు వస్తుంటే ఆపరేషన్ 1 గంట అయిందండి. అయిపోయిన తర్వాత నాకు ఎమ్మటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ఇస్తే రూమ్లో పెట్టుకున్నాను. రోజు డాక్టర్ రావటం, అది చూస్తాం, ఆ లోపలికి మన గుడ్లకి ఇవ్వడం, గుడ్లు పెట్టడం, డ్రెస్సింగ్ చేస్తుంటే మీరు ఏమన్నా అనుకోండి చచ్చిపోయేలాగే అనుకుంటాను నేను. అయితే ప్రార్థనలు మీరు చూస్తే మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు చూస్తే తెలియనట్టుగా ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇది కానీ బాగైతే ఆయన నీ సేవ చేస్తున్నానంటే అని చెప్పేసి అనుకున్నా. అలాగే 5 రోజులు అయిపోయింది. 4 రోజులు పడింది అక్కడ. 4 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకే చెప్పారు డాక్టర్ గారు, సాంప్రదాయ గారు ఇంటికి వెళ్ళిపోతుంది, ఏమీ లేదు, డ్రెస్సింగ్ చేసుకోవాలి, మీరు మామూలుగా డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. మన బట్టలో ఆడకుండా చుట్టలేకపోతుంది. దాంట్లో వేడి నీళ్ళలోనూ కూర్చొని కూర్చోండి. కూర్చొని లేచిన తర్వాత మీరు డ్రెస్సింగ్ చేసినట్టు ఈ టూర్లు రాకుండా చెప్పేసి అది చెప్పారు. నేను నమ్మితే నమ్మంటే 1-2 రోజులు చేశాను. నెలక చేసిన తర్వాత అటు చేయటం
ప్రార్థన చేసుకోవడం చేయటం, నాలో ప్రార్థన కూడా చేయలేను. ఎందుకంటే కళ్ళు తిరగటం ఎన్నో చాలా బాధపడ్డాను. దేవజన్ గారు అయినా ప్రార్థన చేస్తాను అని చెప్పొచ్చాడు. నా ద్వారా రావాల్సింది నెప్పెక్కువైపోయింది. నెప్పెక్కువ తను రాలేకపోయాడు. ఇవాళ ఎలాగైనా సరే మా ఇంట్లో మా ఆవిడ ఒకే మాట ఉంది, అక్కడికి వెళ్తే నలుగురులో దైవజనుడు కలుగుతారు. అక్కడ చాలా మంది ప్రార్థనలు వస్తారు. అక్కడ మీకు చక్కగా ప్రార్థన చేస్తారు. వెళ్ళొచ్చుగా ఉంది. నేను వెళ్ళలేను, నీరసంగా ఉన్నాను కూడా. అయినా సరే ఎందుకు మరి క్రమం వచ్చింది, అమ్మటే వేసి చక్కగా ప్రార్థన చేసుకొని అమ్మటే మీ చర్చి మన చర్చికి వచ్చానండి. వచ్చిన తర్వాత నాకు బండి పోగొట్టుకున్నారు. అయినా సరే బండి రిటెక్ట్ చేయాలని చెప్పేసి చూసుకుంటూ వచ్చాను. ఇదంతా ఇది దేవుడు నాకు పెట్టిన ఊళ్ళు నన్ను మార్చాలని, నన్ను దేవుడు మార్చాడు. నేను మార్చుకుంటాను. మీ అందరి సహకారం నా గురించి ఎప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ రుణపడుతున్నాను. మీ అందరికీ నిజంగా చెప్పుకోకూడదు. మరి ఈ చర్చి నాకు ఒక పెద్ద తరహాగా నన్ను ఒక తండ్రిలాగా నన్ను మాస్టర్ గారు నన్ను ఒక పెద్దరికంగా పెట్టారు. రోజు కూడా డైలీ ఆ తండ్రిలాగా నాకు ప్రార్థన చేసి సంవత్సరాలు ప్రార్థన చేయండి మీ తాతలే నాకు ప్రార్థించింది, మీ తాతలే నాకు నయం చేసింది. కాబట్టి ఈరోజు మీ అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని చెప్పుకోవాలని నాకు ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ తండ్రికి నా తండ్రి మా రక్షకుడు యేసయ్య ప్రస్తుత నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. That's